మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సందర్భము, క్రైస్తవ సంఘము తప్పకుండా తెలుసుకొని తీరవలసినటువంటి ఒక మంచి సందర్భము మాట్లాడటం జరుగుతుంది. ఆసక్తిగా వింటే చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచం అంటే క్రీస్తుని కలిగిన వారము. మేము బాప్తిసం తీసుకున్నామండి, కాబట్టి మేము బాప్తిసం తీసుకున్నాము, మేము పర్లకు వెళ్ళిపోతాం. ఇక మాకు ఏ విధమైన అడ్డు ఆపు మాకు లేదు. చాలా కష్టపడ్డాం బాప్తిసం తీసుకోవడానికి. బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేమేంటి పర్లకు వెళ్ళిపోతాం, ఇంకా మాకు ఏ అడ్డు లేదు ఇంకా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ ఆ విధమైనటువంటి ఒక అవగాహన ఉన్నది. వాళ్ళు అనుకుంటున్నారు. అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బైబిల్ అనేది ఆది కాండం నుంచి కాండాలు 5, అలాగే చరిత్ర పుస్తకాలు 12 ఉన్నాయి. యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు ఉన్నాయి. ఏమండి, చరిత్ర పుస్తకాలు 12 ఉన్నాయి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, 2 సమయాలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. ఈ పేర్లు, ఈ పేర్లన్నీ ఎన్ని పేర్లు ఉన్నాయి? కావ్య గ్రంథాలు 5 ఉన్నాయి, పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 ఉన్నాయి, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12 ఉన్నాయి, మరి సువార్తలు ఉన్నాయి, అపోస్తులు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. ఏమంటే సువార్తలు ఉన్నాయి, ఆ తర్వాత పౌలు రాసినటువంటి పత్రికలు, ఇతరులు రాసినటువంటి పత్రికలు, ప్రవచన గ్రంథము, ఇవన్నిటినీ మనం పరిశీలన చేసిన తర్వాత దేవుడు ఒక మనిషిని వెంటనే ఒక మనిషిని నరకానికి పాత్రుడుగా చేయడండి. ఎన్ని అవకాశాలు ఇస్తాడండి. ఉదాహరణకి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి 10వ తరగతి చదువుకున్నాడు అనుకోండి. ఏమంటే 10వ తరగతి చదువుకున్నటువంటి వెంటనే ఆ సంవత్సరంలోనే నువ్వు ఉద్యోగానికి అర్హుడివి, ఆ తర్వాత ఉద్యోగానికి నువ్వు పనికిరావు అనేటువంటి మాట దేవుడు చెప్పడం లేదండి. ఎప్పటి వరకు అర్హుడు? నీకు 35 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నీవు అర్హత ఉంది నీకు. అంటే మనోడికి సుమారుగా 10వ తరగతి ఎప్పుడు అవుతుంది? సుమారుగా 18, 17 సంవత్సరాలకు అయిపోతుంది. ఏమండి, 15, 16, అక్కడి నుంచి 26, 36 అంటే సుమారు 20 సంవత్సరాల అవకాశం ఉంది ఉద్యోగం సంపాదించుకోవడానికి. కొంతమందికి 30 సంవత్సరాలకు ఉంది, కొంతమందికి ఎక్కువ ఉంది. కాబట్టి మనల్ని కూడా నీ జీవితకాలాన్ని ఇచ్చేసాడండి. నీ జీవితకాలంలో నువ్వు పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తావో చెయ్యి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలనేది ఒక మెట్టేనండి. కొండ అనేది ఎన్ని అడుగులు ఎక్కితే కొండ ఎక్కగలం? ఏమండి, ఆ ఎత్తును బట్టి ఆ కొండ ఎంత ఎత్తో అంత ఎత్తు. మరి పరలోకం అనేది చిన్న విషయమా అండి? పరలోకానికి వెళ్ళటం అనేది ఉన్నతమైనటువంటి స్థాయి కదా. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, అలా వెళ్ళాలి కదా. చూద్దాము ఇప్పుడు మన వాళ్ళు ఏమి అనుకుంటున్నారు. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఏముంది అక్కడ? నమ్మి బాప్తిస్మము తీసుకునేవాడు రక్షింపబడును అని ఉందండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని ఉందండి. ఇప్పుడు నమ్మకం, బాప్తిసం అంటే నమ్మి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మళ్ళీ నమ్మేం కదండి. వివాహం దగ్గరికి వద్దామండి. వివాహం దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీ పురుషునితో అంటుంది, నేను నిన్ను నమ్ముతున్నాను. లేదా పురుషుడు స్త్రీతో అంటున్నాడు, నేను నిన్ను నమ్ముతున్నాను. పెళ్ళెందుకు? జీవితకాలం కూడా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఏ పూలు? మల్లెపూలో, గులాబీ పూలో, ఏ పూలు ఉంటే ఆ పూల్లో చూసుకుంటా. నేను దేవతలాగా చూసుకుంటాను, నా మాటే నమ్ము అంటే మనిషి మాట ఎలాంటిదండి? ఆ మాట అన్నాడు కాబట్టి చాలు అని అమ్మాయి తాళి కట్టించుకుంటుందా? నెంబర్ 1, ముందు అమ్మాయి తాళి కట్టించుకుంటుందా? ఇప్పుడు మా అమ్మల్ని అడుగుతానని చెప్పేసేసి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మ, నేను నమ్ముతున్నాను నిన్ను, నమ్మకం ఉంది కదా, పెళ్ళెందుకు అంటున్నాడు అమ్మ అంటే, ఓ పిచ్చిదానా, ఈ మాట ఎంతమందితో చెప్పాడో. అలాంటి మనం నమ్మకూడదు. అంటే నమ్మకానికి ఏదో ఒక గుర్తుండాలా. నువ్వు నమ్ముతున్నావని ఏంటి? ఇంతకుముందు అయితే అమ్మాయి పేరుని ఏమన్నా రాయ్యా ఆ ఆస్తి అనేవాళ్ళు, ఇంతకుముందు ఓళ్ళు ఇచ్చేవాళ్ళు.
అమ్మాయి పేరు ఏదన్నా కొంత ఆస్తిని ఇచ్చి అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి ఇవ్వాల్సి వస్తుంది. మన దౌర్భాగ్యం. టిబెట్ మిగిలిన దేశాలలో రెండు వైపులా వాళ్ళు డబ్బులు కూడుకొని చేస్తారు. దేశం అది నేపాల్ కట్నాలు ఉండవంటండి. మరి మన దౌర్భాగ్యం, మన దేశం ఏమండి, మన ఇండియా దేశం ఆడపిల్ల బాగా డబ్బులు ఇవ్వాలా, వదిలేయండి. కాబట్టి నమ్మకం సరిపోతుందా? మరి బాప్తిసం ఏమండి, నేను నమ్ముతున్నానండి యేసుప్రభుని, నా మనసు నిండా ఉన్నాడండి యేసుక్రీస్తు వారి కన్నా, బాప్తిసంతో పని ఉందండి. బాప్తిసం తీసుకోకపోతే ఎందుకు రాస్తాడు ఆయన? నమ్మి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే ఏంటి? ఇంటర్నల్ కన్వర్షన్, ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి నువ్వు బాహ్యంగా నేను నమ్ముతున్నానని 10 మందికి చెప్పినప్పుడు నిన్ను ఫోకస్ చేస్తారు. ఇతను యేసుప్రభు నమ్ముకున్నవాడు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత సరే పనికి వెళ్దాం అని చెప్పేసి పనికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల కొంతమంది వెళుతూ అతనికి ముద్ర, ఏ ముద్ర? ఇది యేసుప్రభు నమ్ముకున్నాడు. ఇతను తాడి చెట్లలోకి వెళ్ళిపోతున్నాడు. చెట్లలోకి వెళ్ళిన తర్వాత చిన్న పొగ వస్తుంది. యేసుప్రభు నమ్ముకున్నాడు, అదిగో పొగ వస్తుంది ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తారు. గుప్పు గుప్పు అనిపిస్తున్నాడు అనుకో. చూసారా? అంటే ప్రభుని నమ్మాడు కానీ మనసు మారల లోపల. అందువల్ల బాప్తిస్మం అనేది ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఫోకస్ ఉంటుంది నీ మీద. నిన్ను ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఇతను ఇలా ఉండకూడదు కదా, ఎలా ఉన్నాడేంటి అని అందరూ చూస్తూ ఉంటారు. బైబిల్ నుంచి చూడడం ఒక్కొక్క దాని తర్వాత ఒకటే. కాబట్టి వివాహానికి తాళి కట్టడం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, అసలు వివాహం జరిగేటప్పుడు ఒక ఆడపిల్ల తాలూకా వాళ్ళు కానీ మగపిల్ల తాలూకా వాళ్ళు కానీ ఎందుకు భోజనాలు పెడతారండి? భోజనాలు పెట్టకుండా బంధువుల్లోనే పెళ్లి చేసేసుకుని అసలు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకోవచ్చు కదా. అంటే దానిలో ఒక మంచి రహస్యం అనేది మీకు అర్థం కావడం కోసం చెప్తానండి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళారండి. ఒక యవనస్తుడు, ఒక యవనురాలు. ఆ యవనస్తురాలు మెడ బోడిగా ఉంది, కాలుకి మెట్టులు లేవు. ఇతను కుర్రాడు కాబట్టి ఏముండవు, మగవాడికి ఏముండవు. ఆడపిల్లకి ఏముండాలా? నల్ల తాడు ఉండాలా, కాళ్ళకి మెట్లు ఉండాలా, అప్పుడు అమ్మాయి భార్య అన్నారు. ఇప్పుడు వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. అమ్మా మీకు పెళ్ళి అయిందా అంటే అయ్యింది అంటున్నారు. మరి తాలేదమ్మా, సమాధానం లేదు. మాకు అదేం ఉండదండి. మాకు మరి మెట్లు వేయమ్మా, అదేం లేదండి. మీ బంధువులు ఎవరు రావట్లేదేంటి మీ ఇంటికి? ఆ బంధువులు ఎవరు ఉన్న పెళ్ళి అయిందా అని అడుగుతారు. ఏమోనమ్మా మాకు తెలియదు. ఇలాంటి సందర్భాలు వచ్చినాయి అనుకోండి, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలేదు. మిమ్మల్ని చూస్తే మా పిల్లలు పాడైపోతారు, అర్జెంటుగా మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని ఎక్కడ కూడా సుఖంగా సంతోషంగా ఉండనివ్వరండి. ఎక్కడ కూడా సంతోషంగా ఉండనివ్వరు. మీరు ప్రయత్నం చేసి చూడండి. మీ ఇల్లు ఏమన్నా ఇస్తే ఇవ్వండి చూద్దాం. కుర్రోడు అమ్మాయి ఇద్దరు వచ్చారు కానీ అమ్మాయికి తాడు లేదు, మెట్లు లేవు. పెళ్ళయింది అంటున్నారు కానీ పెళ్ళయిందో లేదో తెలీదు. అందుకనే బంధువులందరికీ వేరే వాళ్ళకి ఒక భోజనానికి పిలిచి పెళ్ళైంది చూడరా, చూడు నాయనా, చూడు పెళ్ళైంది చూడు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ వివాహమైనటువంటి వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తారు. వివాహం అయింది అనుకోండి, అమ్మ చెల్లి అని వరుసలు కలుపుకుంటారు, అన్నయ్య అని వరుసలు కలుపుకుంటారు, చక్కగా కోరేస్తారు. వాళ్ళు ఏదైనా తీసుకుంటారు, వాళ్ళతో కలుపుకుంటారు. ఒక సమాజం అనేది ముందుకు వెళుతుంది. పెళ్లి కాకపోతే ఎంత ప్రమాదమో మీకు సమాజంలోనే చూస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తుతో నేను నమ్ముతున్నాను, నాకు బాప్తిసం అవసరం లేదు అంటే యేసుక్రీస్తు కూడా నిన్ను నమ్మడు. యేసుక్రీస్తు కూడా నిన్ను నమ్మడు. ఇప్పుడు రెండవ మెట్టుకు వెళదాం. బాప్తిస్మం అనేది ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ఇంకేం పనులు ఉన్నాయండి? ఏమంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమన్నా పనులు ఉన్నాయా మనకి? ఆలోచిద్దాం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ విషయాలు చాలా మందికి తెలియకండి చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నారండి. ఎంత పొరపాటు చేస్తూ ఉన్నారంటే, బైబిల్ గ్రంథం అనేది తెలియక, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తున్నారు. చూడండి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలో ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి మాట ఉందో చూడండి. రక్షణ అనేది వచ్చేసింది కదా, బాప్తిసం తీసుకున్న తర్వాత రక్షణ వచ్చిందా? రక్షణ వచ్చింది. ఇప్పుడు రక్షణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, కాగా నా ప్రియులారా
మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారముగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నారండి. ఇప్పుడు పౌలు సంఘంతో చెప్తున్నాడండి, నా ముందు ఉన్నప్పుడు మీరు చక్కగా తోక ముడుచుకొని తల ఉంచుకొని తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధంగా చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా ముందు ఉన్నప్పుడు, నేను మీ ముందు ఉన్నప్పుడు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు, నేను ఈ పరిసర ప్రాంతాల్లో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి చూస్తారు, కాబట్టి నువ్వు బాగా ఉన్నావు. మరి పాస్టర్ గారు ఊరు వెళ్ళిపోయారు, మరి ఊరు వెళ్ళిపోయారు కాబట్టి ఒక 4-5 వారాల వరకు రారు, ఇక నా ఇష్టం అనేటువంటి విధంగా నువ్వు ఉండకుండా నేను లేనప్పుడు కూడా ఎలా ఉండాలని దైవజనుడు చెప్తున్నాడని చూడండి 12లో. కాగా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారముగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకాలంటండి, వణుకుతో సొంత రక్షణను కొనసాగించాలి. ఈ రక్షణను కొనసాగించాలి. ఇప్పుడు ఎలాగంటే, బిందుడి నీళ్ళు ఎత్తుకున్నావు, బిందుడు నీళ్ళు ఎత్తుకున్న తర్వాత బిందుడి నీళ్లు నీవే, కానీ నువ్వు ఎక్కడి వరకు ప్రయాణం చేయాలి? పాడేరు వెళ్ళాలి. బిందుడి నీళ్ళు తీసుకొని నీళ్ళేమి తొనకుండా ఈ బిందుడి నీళ్ళు ఎక్కడ ఇవ్వాలి? నువ్వు పాడేరులో ఇవ్వాలి. ఇప్పుడు మెల్లిగా ఫ్లాట్గా ఉంది కదా, బాగానే ఉంది, నడక బాగానే ఉంది. ఈ గరిక బంద దాటిన తర్వాత ఎత్తు వచ్చినప్పుడు నీళ్ళు ఏమవుతాయి? ఇప్పుడు మరి ఏం చేయాలి? బిందుని జాగ్రత్తగా పట్టుకోవాలా, మనం జాగ్రత్త పట్టుకోవాలా? మనము జాగ్రత్తగా ఉండాలి, బిందుని జాగ్రత్త పెట్టుకోవాలి. అలా వెళుతూ ఉంటే పక్కన ఇక్కడ పుల్లి తిరిగేటువంటి ప్రదేశము అని ఉంది. ఇప్పుడు నువ్వు నడుస్తూ ఉంటావు, అడి తిరుగుతూ ఉంటావు, ఇడి తిరుగుతూ ఉంటావు, ఎదురు కూడా గుంతలు ఉంటాయి. ఏమండి, చీకటి వస్తూ ఉంటుంది, ఎదురు వాహనాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కోతులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల ఆటంకాలు మన ప్రయాణానికి ఏ విధంగా అయితే ఉంటాయో మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల వ్యక్తులు, ఎన్నో రకాల మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు నీ బంధువుల్లోనూ, నీ స్నేహితుల్లోనూ, సమాజంలోనూ వాళ్ళు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఎందుకు నీకు జబ్బు వచ్చింది అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే జబ్బు రాకూడదు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీటిలో దొంగలు ఎందుకు పడ్డారు అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే దొంగలు పడకూడదా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు నష్టం వచ్చింది అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నష్టం రాకూడదా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, మీ ఇంట్లో ఎందుకు మనిషి చచ్చిపోయాడు అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే మనిషి చనిపోకూడదా? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నీకెందుకు ఇన్ని బాధలు, నీకెందుకు ఇన్ని కష్టాలు, నీకెందుకు ఇన్ని సమస్యలు, మరి నీ ఇంట్లో ఇన్ని రకాల బాధలు ఉన్నాయి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఆ యేసు ప్రభు నుంచి నిన్ను విడిపించడానికి, ఆ యేసు ప్రభు నుండి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి బాధలు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోను వాళ్లకు ఈ బాధలు లేవని నాకు చూపించండి, అప్పుడు యేసు ప్రభువుని వదిలేద్దాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మలేదండి కొంతమంది, వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలుగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఏ శ్రమ లేగలేదు, ఏ దొంగడు పడలేదు, ఏ ఆస్తి పోలేదు, ఎవ్వడూ అసలు ఏమి ఆ ఇళ్ళ మీద ఇల్లు కట్టుకుంటూ ₹1 కూడా బీరుపోకుండా కట్టుతున్నారు. వాళ్ళు 80 సంవత్సరాల తర్వాతే చచ్చిపోతున్నారు, ఏ ఒక్క హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు. వాడిని చూపించండి, నాకు ప్రపంచంలో చూపించండి. ఈ వంకలు చెప్పేటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆ నమ్మకం నుండి నిన్ను విడిపించడానికి దానియేలులో ఏ విధమైనటువంటి లోపము లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఇతన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఒకే ఒక్క విషయంలో దొరుకుతాడు. ఖచ్చితంగా రోజుకి యెరూషలేము తట్టు గుమ్మములు తెరిచి ఇతను ప్రార్థన చేస్తూ ఉంటాడు, 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన చేయకుండా ఈ ప్రార్థన విషయంలో మనం పట్టుకుందామని చెప్పేసి దేవుని విషయంలోనే పట్టుకోవాల్సి వచ్చింది, మిగిలిన విషయంలో పట్టుకోలేరు. కాబట్టి నీవు ప్రార్థన చేసుకుంటున్నావు, యేసును వదిలేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా నిన్ను వదిలించాలని చూడరా నాన్న, చూడు అయ్యా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి ఈ విధమైనటువంటి సంతోషాలకి గిరిగీసుకుని కూర్చున్నావు. ఇది చూడకూడదంటావు, అది చూడకూడదంటావు, అక్కడికి వెళ్ళకూడదంటావు. నేనున్నాను చూడు, నీ స్నేహితుడిని, అదిగో అక్కడికి వెళ్ళాను, ఈ విధమైన సంతోషం, అక్కడికి వెళ్ళాను, ఈ విధమైన హ్యాపీ, అబ్బా మొన్న మేము కలుసుకున్నాం, ఆ రంగు నీళ్ళు తాగా అబ్బో అంట. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఎందుకు నమ్ముకున్నాను ప్రభుని, అనవసరంగా నమ్ముకున్నాను,
నా స్నేహితులు చూడు శుభ్రంగా అక్కడికి వెళ్ళారంట, జాయింట్ బిర్యానీ తెచ్చుకున్నారంట, 2 కాయలు తెచ్చుకున్నారంట, తాగేశారంట. అబ్బా అలాంటి జీవితం బాగుంటుందని. లేదా స్త్రీల వైపు అయితే అదిగో చూడు మేము ఇంత సంతోషకరం. ఈ విధమైనటువంటిది నిన్ను ప్రభు నుండి వేరు చేయడానికి ఏం చేస్తారు? మీ సొంత రక్షణను కొనసాగించకుండా మధ్యలోనే వదిలిపెట్టేలాగా సాతాను నీ యొక్క స్నేహితుల్లోనో కానీ నీ బంధువుల్లో కానీ చేరి నిన్ను ఏ విధంగా చెరిపేయాలని చూస్తుంది. రెండో మెట్టది కాపాడుకోవాలి. ఏమండి ఎంతవరకు కాపాడుకోవాలండి? ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఏమండి ఎంతవరకు అంటే రక్షణ కొనసాగించాలి. ఎంతవరకు కొనసాగించాలి? ఎంతవరకు కొనసాగించాలో కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఎంతవరకు మొయ్యాలండి? ఈ యొక్క నీళ్లు అంటే పాడేరండి, పాడేరు వరకు వెళ్ళాలండి. అంటే పాడేరు తర్వాత వదిలేయచ్చండి? చూద్దామండి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. అప్పుడు మన ప్రయాణం ఏంటి ఎక్కడి నుంచి అనుకుందాం. ఉదాహరణకి పాడేరు వరకు వెళ్ళాలి, బిందెలో నీళ్లు ఒలకకుండా జాగ్రత్తగా ఈ నీటిని అక్కడ ఇస్తే నీకు బహుమతి ఇస్తారు అనుకుందాం. పరుగు బంధువుల్లో ఉన్నావు నువ్వు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 13 ప్రియులారా, 24వ అధ్యాయము 13 వచనము. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడను. ఇప్పుడు అంతము వరకు సహించాలంట. మళ్ళీ సహనం వచ్చింది దీనిలో. అంటే కొనసాగించాలి. ఎక్కడి వరకు కొనసాగించాలి? అదిగో అంతము వరకు. ఇప్పుడు ఒక పరుగు పందెములో లేదా నడకలో ఒక బిందెడు నీళ్లు తీసుకెళ్ళి నీవు పాడేరు ఆ ఊరు వచ్చిన తర్వాత పాడేరు బస్ స్టాండ్ అనుకుందాం, అన్నిటికీ సెంటర్. ఆ బస్ స్టాండ్ లో నువ్వు ఈ బిందెడు నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఈ మధ్యలో కాళ్ళకి ఏదన్నా ఏదో తాడులాగా వచ్చేసేసి కాళ్ళకేదో చుట్టుకుంటే కిందకల్లా చూసి బిందె వంపేసావనుకో, ఏమైపోయినట్టు ప్రియులారా? ఏమైపోయినట్టు? బిందెడు నీళ్ళు ఒలికిపోతాయా? నువ్వు వెనక్కి తిరిగి వచ్చేయటమే, ఇంకా నీకు బహుమానం లేదు. ఇంకా బిందుడి నీళ్లు ఎవరైతే తీసుకొని వెళ్ళి ఆ పాడేరు బస్ స్టాండ్ లో అక్కడికి ఇచ్చి అంతగో అది నీ యొక్క గమ్యస్థానం, అది అక్కడ పెడతారో నీకప్పుడు నీకు బంగారు కిరీటం ఇస్తారు. ఒక 10 తులాలు తెస్తారు అనుకుందాం. తులం ఎంత ఉంది? 70,000 ఉందా? 7 లక్షలు ఇస్తారు అనుకుందాం. 7 లక్షల రూపాయలు అనుకుందాం అండి ప్రైజ్ మనీ. ఈ మధ్యలో ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఆ 7 లక్షలు అంత బంగారుపు కిరీటము అంత విలువైనటువంటి బహుమానం నీకు రావాలంటే ఈ మధ్యలో ఎంతమంది నిన్ను పాడు చేయాలని చూస్తారు, ఎంతమంది నిన్ను తప్పించాలని చూస్తారు, ఎంతమంది నిన్ను దారి తప్పించాలని చూస్తారు. పాడేరుకు దారి ఇది కాదు, అదిగో ఈ పక్క నుంచి వెళ్ళిపోండి, షార్ట్ కట్ అని చెప్పారు అనుకోండి. అక్కడ ఏదన్నా నదడ్డు వచ్చింది అనుకోండి, అంటే నేను ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటప్పుడే సహనం అనేది అవసరం. ఈ సహనం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక మాట అంటూ ఉన్నప్పుడు మనకి సహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎందుకు ఈ బరువు పెట్టుకున్నావు? ఈ బరువు అవసరమా నీకు? ఎందుకు ప్రభు నమ్ముకున్నావు? ప్రభు అవసరమా నీకు? కాబట్టి ఈ ప్రభుని విడిచిపెట్టాయి, మాలోకి వచ్చాయి అనేటువంటి వాళ్ళు నీ స్నేహితుల్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, మిత్రుల్లో ఉండొచ్చు. నిన్ను విశ్వాసము నుండి వెనక్కి తిప్పి పంపించడానికి. 2 నీ జీవితంలో ఏవైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి బాధలన్నీ, ప్రభువులు ఉన్నావు కాబట్టి బాధలన్నీ. అదిగో ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల వేదనలు నీకు వస్తూ ఉంటాయి. వేదనలకు గురి చేస్తూ ఉంటారు. సహించాలి. యోబుకి కూడా సమస్యలు వచ్చినాయి, సహించాడు. ఎప్పటి వరకు సహించాడు? చివరి వరకు కూడా సహించాడు. యోసేపుకు కూడా శ్రమలు వచ్చినాయి. ఎప్పటి వరకు సహించాడు? పెద్ద శ్రమ. అతనికి వచ్చినటువంటి శ్రమలు జైల్లో పెట్టారు. ఒకసారి ఏమండి జైల్లో పెట్టారు. ఆ సమస్యల నుండి నీవు పరిష్కార మార్గాన్ని ఎంచుకుని గురువైపుకే నీ పరుగు, గురువైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఎవరు నిన్నేమి చేయలేరు. ప్రభువుని నమ్ముకున్నావు కానమ్మా, ఏంటో ఈ బాధలు నీకు కలగనివ్వండి, రానివ్వండి అన్న మాట నువ్వు అనగలుగుతున్నావా? ఉత్తమమైన మాట అంటే యోబు పలికాడట. యోబు భార్య పలకలేదు, యోబు స్నేహితులు పలకలేదండి. ఏమండి దేవుడు నమ్ముకుంటే అన్ని కలిసి వచ్చేయాలి. దేవుడు నమ్ముకున్నావు కాబట్టి. దేవుడు నమ్ముకోకపోతే
అసలు ఏ బాధ లేదు. కాబట్టి అంతం వరకు సహించాలి. నీ చివరి వరకు కూడా, నీ వయసు ఎప్పటి వరకు అయితే ముగిసిపోతుందో అప్పటి వరకు నువ్వు కాపాడుకోవాలి. ఈ మధ్యలో మా అమ్మ వాళ్ళ అన్న తమ్ముళ్ళు కొంతమంది రంగు చొక్కాయలు వేసుకొని ఒక 4 రోజుల పాటు మేమేమి చేయము. నేను చేస్తానండి. 4 రోజులు ఉంటే పెద్ద కష్టం ఏంటండి? 40 రోజులు కాదు, 6 నెలలుంట, సంవత్సరం ఉంట, జీవితకాలం ఉండమనండి. ఒక్కసారి వివాహం కాకముందు పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళతో వెళ్ళొచ్చు. ఎందుకంటే నిబంధన లేదు, వెళ్ళకూడదు అనేటువంటిది ఏం లేదు. ఏమండి, వివాహం కాకముందు ఎవరితో నాకు నచ్చిన వాళ్ళతో నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఈ విధంగా ఒక్కరికంటే ఎక్కువ మందితో వీళ్ళు తిరగటం అనేది జరిగిన తర్వాత వివాహ సందర్భం వచ్చేసరికి రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి లేదా రహస్యమందు నిన్ను చూచుచున్నటువంటి వాళ్ళు దీని అంతటిని వెలుగులోకి తీసుకొచ్చి వివాహం అనేది ఒకరితో చేసుకుంటూ నీ యొక్క సహవాసం అనేది వైవాహిక సంబంధం వివాహము కాకముందే నీవు 2-3 ఈ విధమైన సంబంధం చేస్తే కరెక్ట్ గా చేసుకోబోయే ఒకటి దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళి హలో ఇదిగో ఇది సంగతి అని చెప్పేస్తా. అప్పుడు నీవు వివాహానికి ముందు సరైన జీవితాన్ని నువ్వు కాపాడకపోవటం వల్ల నీ వివాహ జీవితం పాడైపోదు. మనకు మిత్రులు ఉంటారు, శత్రులు ఉంటారు. మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే శత్రులు అయిపోతారు. తమ్ముడే శత్రువు అయిపోతాడు, అన్నయ్య శత్రువు అయిపోతాడు, అక్క శత్రువు అయిపోద్ది, కన్న తల్లే శత్రువు అయిపోద్ది. ఏమండి, అబద్ధం అనుకుంటున్నారా మీరు? కన్న తండ్రి శత్రువు అయిపోతాడు ఒక సమయం వచ్చేసరికి. కాబట్టి జీవితాంతం వరకు కూడా ఈ యొక్క రక్షణను అంతము వరకు సహించాలి. నువ్వు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఎన్నో సహించాల్సినటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అప్పుడు నువ్వు సహిస్తేనే నువ్వు రక్షణ. ఇంకా రక్షణ అనేది పరిపూర్ణం అవ్వాలా. బాప్తిజం పొందేశానండి, నేను రక్షణ పొందేశానండి అనుకుంటున్నారు మీరు. మొదటి మెట్లో నమ్మి బాప్తిజం పొందిన రక్షింపబడినావు, నేను రక్షణ వచ్చేసింది అన్నావు. కానీ రెండో దాని దగ్గరికి వచ్చేసరికి కొనసాగించాలి అన్నావు. కొనసాగించకపోతే మధ్యలో దేనన్నా చూసి ప్రయాణం చేసేటప్పుడు అలసట వచ్చి నీ యొక్క ఘటాన్ని కింద పడేసి పగలు కొట్టేసుకున్నావు అనుకో, అయిపోయిందంటే నీ రక్షణ. దేవునికి పరిశుద్ధమైనటువంటిదిగా ఈ శరీరాన్ని, దేహాన్ని ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి కదా. మరి అప్పగించాల్సినటువంటిది మధ్యలో అమ్మా నీ బిందులో నీళ్లు కొంచెం ఇవ్వమంటే ఇవ్వను, ఈ బిందె నీళ్ళు ఒక్క చుక్క కూడా ఇవ్వడానికి వీల్లేదు, అదిగో ఫలానా చోట ఈ నీళ్లు నేను తీసుకెళ్ళి ఇవ్వాలి అనేటువంటిది టార్గెట్ అనుకోండి. ఎవరికి ఇవ్వకూడదు నీళ్లు. మధ్యలో కనబడితే ఈడికి ఒక లోట, అతనికి ఒక లోట, ఈవిడికి ఒక లోట ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ బిందుని చూపించావు అనుకో, అప్పుడు కూడా నువ్వు ప్రతిఫలాన్ని కోల్పోయినట్టే. కాబట్టి అంతం వరకు సహించాలి. పోనీ అంతం వరకు సహించామండి, రక్షణ వచ్చేసిందండి అనుకుందామా, కిందకి వెళదాం రండి. ఇంకా అంతం వరకు సహించిన వాడే రక్షించబడను అన్నాడు కదా. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళదాము. రోమా పత్రిక మొదటి పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. అక్కడ ఏముందండి? 4వ అధ్యాయము 18వ వచనంలో మరియు నీతిమంతుడే. ఇప్పుడు మీరు అంతం వరకు సహించారండి, అంతం వరకు సహించారు. ఇంకా కొద్ది దూరం ఎన్ని సంవత్సరాలు? మీకు 80 సంవత్సరాల వయసు అనుకుందాం, 75 సంవత్సరాల వరకు బాగానే నడిచారు, బాగానే ఉంది. నీతిమంతులుగా ఉన్నారు మీరు. చాలా సుమారుగా 40 సంవత్సరాలుగా నీతిగా జీవిస్తూ ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాల్లో మీ యొక్క పిలుపు వస్తుంది. ఈ 5 సంవత్సరాల చివరికి వచ్చేసారు, నీతిమంతులు మీరు, నీతిమంతులుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభము అన్నాడండి. నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభము. ఏదేంటండి నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? ఎలాగండి? ఈ చాలా మందికి కొన్ని విషయాలు అర్థం కావండి. బైబిల్ గ్రంథం అనేసరికి నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? చెప్పండి, నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? ఎలా దుర్లభం అండి? ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏమన్నా తప్ప? ఏమంటే నీతిమంతులుగా ఉన్నాడండి, నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అన్న మాట అర్థం కాదండి.
చెబితే ఎవరైనా అనుభవం కలిగిన వాళ్ళు చెబితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పమంటారా? నేను నీతిమంతుడినండి, అసలు ఇన్ని సంవత్సరాలు బట్టి నా ఘట్టాన్ని నేను కాపాడుకున్నానండి, అసలు ఎంతమంది ఎన్నన్నా కానీ నా దేవుడు నేను విడిచిపెట్టలేదండి, ఎంతమంది దూషించారండి, ఎన్నో రకాల పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అవకాశాలు వచ్చినాయండి, ఎవరు లేరండి. తోటలో పుచ్చకాయల తోట అండి, మంచి దాహం వేస్తుందండి, కానీ ఒక్క కాయ కూడా నేను కోసుకోలేదండి, అంత నీతిమంతుడినండి. ఏమండి, ఏ విధంగానూ నా శరీరం ద్వారా అపవిత్రత అనేది నేను పొందలేదండి, నీతిమంతుడినండి అని నీతిమంతుడుగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మోషే నీతిమంతుడా కాదా? అండి, మోషే నీతిమంతుడా కాదా? చెప్పండి. మోషే నీతిమంతుడే కదా. అవసరమైతే వాళ్ళ నిమిత్తం నన్ను చంపేయి, వాళ్ళు అవిధేయులు కదా, ఇశ్రాయేలీయుల నిమిత్తం నన్ను చంపేయి, అంతేగాని వాళ్ళను మాత్రం కాపాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడు నా ప్రాణం తీసుకుని నా ప్రాణం అడ్డేసి వాళ్ళని కాపాడు అన్నటువంటి వ్యక్తి మరి నీతిమంతుడే కాదండి. మరి ఆ నీతిమంతుడిని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పండతో మాట్లాడన్నాడు వెళ్ళి. అంటే ఉన్నతమైనటువంటి ఒక దశ మాట. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గంటల తరబడి ప్రార్థన చేస్తే మంచిదే. కొన్ని సందర్భాల్లో మనము ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ జీవితంలో చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జీవితంలో దాని ప్రభావము, నీవు దాని ప్రతిఫలాన్ని నువ్వు వాక్యాన్ని అంగీకరించి ఆచరించాలి. వాక్యాన్ని వింటే సరిపోదండి, విన్న తర్వాత ఏం చేయాలి? గ్రహించాలి. ఇది అవునా కాదా? వాక్యం విన్న తర్వాత ఏం చేయాలండి? గ్రహించాలి. అవునా కాదా, నిజమా కాదా గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఏం చేయాలి? అంగీకరించాలి. అవును. అంగీకరించిన తర్వాత ఏం చేయాలండి? ఆచరణలో పెట్టాలి. యేసుక్రీస్తు నిరాడంబరంగా ఉన్నాడు కాబట్టి నేను ఆ విధంగానే నిరాడంబరంగా, మరి సాత్వికంగా, నా మనసు కానీ నా యొక్క ఆలోచనలు కానీ అన్ని సాత్వికంగా యేసుక్రీస్తు నాలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి థూ అని ఊసారనుకోండి, పక్కన ఏముందా అని చెప్పేసి కర్ర పట్టుకుని మూతి మీద ఒక్కడు కొట్టాడు, పొళ్ళు రాళ్ళు కొట్టేసి, ఎరా ఎందుకురా నా మీద ఊసావు, బుద్ధి లేదా అని కొడితే మళ్ళీ ఇంకా యేసు ప్రభు ఉన్నట్టు ఏమవుతుంది? ఊసారు, శుభ్రంగా తుడుచుకుని కడుక్కుని, అయ్యా నీకు వందనాలు, ఎందుకు ఊసావో. ఒకవేళ పిచ్చోడు అనుకోండి, అయ్యో పాపం పోన్లే పిచ్చోడు ఏదో తెలియకూసేసాడు అనుకున్నాం. నిజంగా కావాలనే ఓస్తారండి కొంతమంది. అసలు వీడు సహనం అంటున్నాడు, వీడు సహనం అంతవరకు చూద్దాను, కొంతమంది కావాలనే వస్తారండి. ఆ ఊసిన వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు సహిస్తే నీ సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు సహించావనుకో, యోబు సహించాడు, ప్రతిఫలం పొందాడు. యోసేపు సహించాడు, ప్రతిఫలం పొందాడు. సహనము లేనటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? మొర్దెకాయి తనకి నమస్కారం పెట్టలేదని మొర్దెకాయిని చంపాలని చెప్పేసి హామాను క్రోధాన్ని పెంచుకుని ఇంటి దగ్గర ఉరికైని సిద్ధపరిచి రాజుగారిని ఒప్పించి ఆ రాజుగారు ఆజ్ఞ చేత అదిగో ఆ మొర్దెకాయిని తీసుకొచ్చి యూదులందరినీ తీసుకొచ్చి ఉరి వేసి చంపాలని చెప్పేసి ఒక చిన్న కోపం అండి. ఎందుకు? నమస్కారం పెట్టలేదని ఉరికైని సిద్ధపరిచాడు. మొర్దెకాయి సహించాడు, హామాను కోపం పెంచుకున్నాడు. దేవుడు భూమిని తలకిందులు చేసినట్టు ఆ పరిస్థితిని తలకిందులు చేసి అతను చేసినటువంటి ఉరికై మీద అతను, అతని పిల్లలు, అతని కుటుంబం అంతా చనిపోయేలాగా దేవుడు చేశాడండి. రాజు కాదండి చేసింది అక్కడ, ఎస్తేరు కాదండి చేసింది అక్కడ, దేవుడు. కాబట్టి దేవుడు పరిస్థితులను మారుస్తాడు, తలకిందులు చేస్తాడండి. నీవు అంతవరకు సహించేవాడివిగా నువ్వు ఉంటే, నువ్వు సహనం అనేది నీలో ఉంటే, ఎప్పటి వరకు ఉండాలి? అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును, కొనసాగించేటువంటి వాడు రక్షింపబడును. ఏ రక్షణ కొనసాగించాలి అంతవరకు. ఇప్పుడు నీతిమంతుడిగా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి రక్షింపబడాలంటే నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభము అని ఉన్నది. ఇప్పుడు బండతో మాట్లాడు అని అనగానే ఎంత నీతిమంతుడు, ఎంత నీతిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఒక సందర్భం వచ్చేసరికి ఆ ఇశ్రాయేలీయుల పాపము నిమిత్తము నన్ను చంపేయి, కానీ ఇశ్రాయేలీయులు మాత్రం ఏమీ చేయొద్దు అన్నటువంటి వ్యక్తి ద్రోహులారా అనేటువంటి మాట అన్నాడండి. వ్యర్థుడా అనేటువంటి మాట అంటే తీర్పులోకి వస్తావు. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అనకూడదు. ఎప్పుడు వందనం వచ్చినని చెప్పి ఎప్పుడు కూడా మీరు బాగున్నారా, మీరు వర్ధిల్లాలి, మీరు ఆశీర్వదింపబడాలి, మీరు దీవించబడాలండి. శత్రువు వచ్చాడు నీ ముందు పళ్ళు కొరుకుతున్నాడు, ఒక రకమైన సూపు చూస్తున్నాడు నిన్ను మింగేద్దామని, అతని వైపు శాంతంగా నువ్వు చూడాలి. అతను కోపంతో రగిలిపోతున్నాడు, నిన్నేం చేద్దాం, దొరికితే సరే పీక పిసికేద్దాం లేదా చంపేద్దాం అన్నంత కోపంతో పళ్ళు కొరికేస్తున్నాడు, పట్టులాడిస్తూ ఉన్నాడు. ఆ కోపం అనేది
నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన వాళ్ళే ఉన్నారు కోపానికి మంచి అర్థం చెప్పారు. కోపానికి ఏమర్థం చెప్పారు తెలుసా? తన కోపమే, తన శాంతమే తనకు రక్ష. చూసారా? శాంతమైతే రక్షట, కోపమైతే తన కోపమే తనకు శత్రువట. శాంతంగా ఉన్నటువంటి వ్యక్తి, నాయన నువ్వు చల్లగా ఉండు, రెండు చేతులు ఆయన ఎత్తి, అదిగో ఈ రెండు చేతులు ఇలా పెట్టినటువంటి రెండు చేతులు బాగానున్నాయి. ఆ కోపంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ హై బీపీ పెరుగుతుందండి. ఎక్కువగా కోపము, ఆ కోపము తారస్థాయికి వెళితే నరాలలో, ఈ తలలో ఉన్నటువంటి చిన్న చిన్న నరాలు చిట్లిపోయి ఈ మొట్టమొదటిగా చేతులకి సంబంధించినటువంటి నరాలు ఫస్ట్ కట్ అయిపోతాయట. అందుకనే ఒక పక్కగా కాలు పంచేది ఇక నడక మారిపోద్ది, వాళ్ళ చూపు మారిపోద్ది. ఇప్పుడు వీళ్ళు కోపంగా నువ్వు ఉంటే, కోపం అనేది ఎదుటి మనిషిలో, ఆ మనిషిని నేను క్షమించను, సంఘంలోనే ఉంటాను, నన్ను ఏ మాట అన్నాడు కాబట్టి నేను చర్చకి రాను, వచ్చినా సరే అలా చూస్తూ ఉంటారు, ఆ మనుషులకు అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు? అప్పుడు వదిలేయాలి. ఎప్పుడు వదిలేయాలో తెలుసా అండి? కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఎప్పుడు వదిలేయాలి తెలుసా? చెప్పండి, ఎవరైనా స్త్రీలు చెప్పండి. ఫస్ట్ ఎప్పుడు వదిలేయాలి? చెప్పండి కూడా భలే చెప్పిందండి బాబు మరియమ్మ గారు, కరెక్టే. సూర్యుడు అస్తమించేంత వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎప్పటి వరకు ఉండాలి కోపం? కోపం పెట్టుకో, మంచిదే, కోపపడద్దు అనే దేవుడు అంటలేదండి. కోపపడవలసినటువంటి సందర్భం ఉంటే నీ భార్య మీద ఏదన్నా ఏదన్నా ఇదిగో నేను ఇది బాగుంటుంది అనుకుంటున్నాను, కానీ ఇది నువ్వు నాకు నచ్చినట్టుగా చేయలేదు కదా, ఇది తప్పు అని మందలించి తప్పులేదు. సాయంకాలం అన్నం పెట్టి అన్నాలే, అప్పుడు ఆవిడ గడగడలాడుతూ చక్కగా వణికిపోతాం. మా ఆయన భలే మారిపోయారు. ఒక్కోసారి ఆడవాళ్ళు కూడా కోపపడుతూ ఉంటారు భర్త మీద. వాళ్ళు కూడా సాయంకాలం వచ్చేసరికి ఏమండి అన్నం పెడతాను రండి అనలేదా, అన్నం పెట్టని వీళ్ళు. ఆ కుటుంబ ప్రార్థన ప్రతి గృహంలో ఉందనుకోండి, ఆ కుటుంబ ప్రార్థన అనేది కలుపుతుంది. అందుకే కుటుంబ ప్రార్థనలు, రా ప్రార్థన చేసుకుందాం అనాల, లేదా రా భోజనం పెట్టనాలి, రా నీళ్లు పెట్టు అనాల. పోట్లాడు ఈ సందర్భానుసారంగా, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు మాట్లాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. పాపం చేయడం అంటే ఏంటి? సాయంకాలం మాట్లాడకపోవడమే పాపము. కోపపడిన తర్వాత సాయంకాలం మాట్లాడలేదు అనుకోండి, అదే పాపం. ఎలా పాపం అండి? అసలు నీ భార్యను నువ్వు విడనాడకూడదు. మరి కోపం వస్తే విడనాడేస్తావేంటి? అసలు అటు మాట్లాడటం మానేస్తావా? కొంతమంది వారం రోజులు బట్టి మా ఆయనతో నేను మాట్లాడలేదండి అంటుంది ఒక ఆవిడ. మరి ఆవిడ ఎంత గొప్ప విశ్వాసం, మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ సంఘంలోకి వెళ్ళి సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. వారం రోజులు బట్టి మా ఆయనతో మాట్లాడలేదు, నాకు మా ఆయనకు మాట్లాడలేదు అంటే కలిపి ఇప్పుడు అడగాలి. ఎడవం పెరిగే కొద్ది కూడా పెద్దలు కావాలి. ఒక్కరోజు అనుకోండి వాళ్ళు కలిసిపోతారు. అందుకనే భార్య భర్తల మధ్యలో తెలివి కలిగినటువంటి వాడు ఎవడు కూడా, భార్య భర్తలో గొడవల్లో తెలివి కలిగిన వాడు ఎవ్వడు కూడా మధ్యలోకి వెళ్ళడం. వదిలేయండి వాళ్ళని, వదిలేయండి బాబు. అసలు వాళ్ళు విడాకుల దాకా వెళ్ళిపోతాను, నిన్ను విడిచేస్తాను అనుకుని చాలా పెద్ద మాట్లాడుకున్నారంటే ఎవరు పిచ్చోడా? సాయంకాలానికి కలిసిపోతారు. నువ్వు వెళ్ళకుండా ఉంటే కలుపుతారు, నువ్వు వెళ్ళేవనుకో వాళ్ళకి బలం వస్తుంది, నువ్వు వెళ్ళకుండా ఉంటే వాళ్ళు బలహీనలు అయిపోతారు. అది అందుకే తెలివిగల వాళ్ళు కొట్టుకునేవరా, అందుకని వెళ్ళకూడదు మధ్యలోకి. కాబట్టి ప్రియులారా, నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభం అయిపోయింది. దోహులారా, నేను మీకోసం నీళ్లు రప్పించవలన. ఈయనేంటండి రప్పించింది? దేవుడు కదా మాట్లాడమన్నాడు. మాట్లాడకుండా రప్పించవాలని బండని మాట్లాడమంటే బండని కొట్టాడు. అంటే నీతిమంతుడు ఎక్కడ తప్పు చేస్తాడు? నేను నీతిమంతుడిని, నా నీతి మామూలు నీతి కాదు. నీతిలో కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు కొమ్ములు వస్తాయండి. నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి కొమ్ములు వస్తాయి. నీతిగా నేను జీవిస్తున్నాను, ఒకరికి నేను తల వంచాల్సిన పని లేదు, ఎవరికి నేను తల వంచాల్సిన పని లేదు అనేటువంటి ఆలోచనలు ఉండకూడదు. పిల్లారా, నువ్వు ఎంత నీతిగా ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత ఎదిగినా ఒదిగుండు, ఎంత ఎదిగినా ఒదిగినటువంటి పరిస్థితి ఉండాలి. రైట్? నీతిమంతుడు రక్షింపబడటం దుర్లభమైతే మరి భక్తిహీనుడు, పాపి, అసలు పాపులు ఎక్కడుంటారు? కాబట్టి ప్రియులారా, రక్షణ అంటే చూసారా, ఈ రక్షణ మొట్టమొదట ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవటం, అదే పెద్ద పని. ఆ తర్వాత కొనసాగించాలి. ఎక్కడి వరకు కొనసాగించాలి? అంతవరకు కొనసాగించాలి. ఆ కొనసాగించిన తర్వాత ఏం చేయాలి? అంతవరకు సహించాలి.
అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. ఆ తర్వాత ఏమైనా విన్నాము, అంతవరకు సహించినటువంటి వాడు కొనసాగించాలి, అంతవరకు సహించాలి. ఇప్పుడు అంతవరకు సహించినప్పుడు నీతిమంతుడు ఉంటావు. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపులు ఎక్కడ ఉంటారు? కాబట్టి నీవు బాగా కడగబడినటువంటి నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీ నీతి వల్ల ఇతరులకు రక్షణార్థమైనటువంటి ఆలోచనలకు నువ్వు వెళ్ళాలి, కానీ నీ నీతిని నువ్వు పాడు చేసుకుని ఎలాగ ఉండకూడదు. నీ యొక్క నీతి గర్వం వలన నీవు మోషే చేసినటువంటి తప్పు చేసినట్టు, మోషేలాగా ఎదిగినటువంటి నీవు, నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు పడిపోకూడదు. ముగింపులోకి వచ్చేద్దాం ప్రియులారా. ఇప్పుడు రక్షణ విషయంలో మనం ఏం చేయాలి చూడండి, ముగింపులోకి వెళ్ళిపోదాం. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యోధా పత్రికలో 23 వచ్చిన ప్రియులారా. యోధా పత్రిక 23 ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 23 చూద్దాం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. రక్షించబడినటువంటి నీవేం చేయాలి? రక్షించాలి. సువార్త పనిలో నువ్వు పాలు భాగస్తుడిగా ఉండాలి. మొట్టమొదట రక్షణలోకి రావాలి. ఆ తర్వాత నీతిమంతుడిగా ఉన్నావు, బలవంతుడిగా అయ్యావు కదా. బలవంతుడిగా ఉన్నటువంటి నీవు రక్షించాలి. అలా రక్షించకపోయినా కానీ నీకు మళ్ళీ దేవుడు ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో చూపిస్తాను మీకు. చూసి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం చదివితే బాగుంటుందని నాకు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20 నుంచి. మరియు నీతి గలవాడు అంటే ఎవడండి? నీతి గలవాడంటే ఎవరు? రక్షింపబడి రక్షణ రెండో సందర్భంలో రక్షణ కొనసాగించి, మూడోది అంతం వరకు, అంటే అదిగో అంతం దగ్గరకు వచ్చేసింది, తల మెరిసిపోయింది, వృద్ధులుగా ఉన్నప్పటికీ కూడా కొనసాగించావు. అదిగో ఇప్పుడు నీతిమంతుడిగా ఉన్నావు నీవు. నీతిమంతుడు మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును. నీతిమంతుడు కూడా దేవుడు పరీక్ష పెడతాడట, అభ్యంతరం పెడతాడట. ఏదో ఒక ఆటంకం, పరీక్ష. ఏమంటే పరీక్ష పెడతాడు. మోషేకి పరీక్ష పెట్టాడు ఆయన. ఏమంటే మోషేకి పరీక్ష పెట్టాడా? నీకు కూడా పెడతాడు. నీతిమంతుడు అయినటువంటి నీకు కూడా పెడతాడు. నేను నీతిమంతుడు అంటే నీ నీతికి తగినట్టుగా పెడతాడు. యోబు నీతికి తగినట్టు పరీక్ష పెట్టాడు. దావీదుకు తగినట్టుగా దావీదుకు పరీక్షించాడు. పరీక్షిస్తే మనోడు ఓడిపోయాడు కాబట్టి కొడుకే తరిమాడు చంపడానికి. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదండి. ఏమండి, కన్న కొడుకు తండ్రిని చంపాలని చెప్పేసి పరుగులెట్టించాడండి. ఎవరినే? దావీదు. ఎందుకండి? దావీదు చేసినటువంటి తప్పు. నీతిమంతుడిగా ఉండి నన్ను అడిగితే నేను ఒక భార్యను ఇస్తాను కదా, ఆ ఊరియా భార్యను ఎందుకు నువ్వు పాడు చేసావు? పాపం ఏదో వచ్చాడు, ఊరియా భార్య అందంగా ఉందనుకో, ఎదుటి భార్య, నీ భార్య అందమైన దుప్పి, అందమైన లేడీ, నీ భార్యతో నువ్వు తృప్తి పొందిన బైబిల్ చెప్తుంది. అరే నా భార్య కంటే వేరే వాళ్ళ భార్య అందం ఉంది కాబట్టి వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావా? ఆ విధంగా తప్పు చేస్తావా? చేయకూడదు కదా. పరుని భార్యను ఆశించకూడదు అనేది ఆజ్ఞల్లో ఉందా లేదా? చూపించినా? ఇక్కడ ఉందా? లేదంటే చూపిస్తా. ఉంది కదా. అని పొరుగువాని భార్యను ఆశించకూడదు అనేది ఆజ్ఞ. కాబట్టి ఆ ఆజ్ఞను మీరాడు. రెండోది నరహత్య చేయకూడదు. అదిగో రెండోది నరహత్య చేశావు. అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఆ సైన్యాధికారితో ముందు పెట్టమని అబద్ధ సాక్ష్యం పలికాడు. అదిగో దానిలో అబద్ధం పలికాడు. అబద్ధం ఆడకూడదు, అబద్ధం పలికాడు. నరహత్య చేయకూడదు, నరహత్య చేశాడు. వ్యభిచరించకూడదు, వ్యభిచరించాడు. నీ పొరుగు వాళ్ళ భార్యను ఆశించకూడదంటే ఆశించాడు. 4 ఆజ్ఞలు మీరాడండి ఒక దావీదు. మరి దేవుడు ఊరుకుంటాడా? జీవిత కాలం మనశ్శాంతి లేకుండా యుద్ధాలు చేశాడు. ఇప్పుడు చూడండి, ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20 వచనము. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతర పెట్టగా అతడు మరణమవును. దేవుడు ఈయన నీతిమంతుడిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యావా నిన్ను మరలా నరకానికి పంపించేస్తాడు. ఎంత బాప్తిసం పొందినా, ఎంత కొనసాగించినా, అంతవరకు సహించినా, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి మరి ఎక్కడుంటాడు? అదిగో అంత
ఆ స్థితిలో ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా నీకు జీవితాంతం పరీక్షలే. అదొకనే మీకు జీవితాంతం పరీక్షలే. నీకు ఎంత పెద్ద వయసు వచ్చినా దానికి తగ్గట్టు పరీక్షలు ఉంటాయి. నీ మాట ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీవు 20వ వచనంలోనే, మరియు నీతి గలవాడు తన నీతిని బట్టి నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టక అతను మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకములకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణము విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా ఆ హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు బ్రతుకును. అంటే నరపుత్రుడా, ఎవరైనా సరే పాపం చేసినటువంటి వాళ్ళు నీ కళ్ళ ముందుంటే నువ్వు నీతిమంతుడికి వెళ్ళిన తర్వాత నీకు పని ఏంటో తెలుసా? పొందావు, సహించావు, అంతవరకు సహించావు, నీతిమంతుడు అయ్యావు. నీతిమంతుడిగా ఉన్న తర్వాత ఇప్పుడు నేను రక్షించబడినటువంటి నీవు, నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు పాపి నీ కళ్ళ ముందు కనబడినప్పుడు ఖచ్చితంగా హెచ్చరిక చేయాలి. చేయకపోతే వాడు పాప అయితే నాకేంటండి? చెప్పండి, వాడు పాప అయితే నాకేంటండి? అతను పాప అయితే నాకేంటి? నేను నీతిమంతుడిని. ఎవరు? నేను నీతిమంతుడిని. నేను స్ట్రైట్కి వెళ్ళిపోతాను. వాడు చస్తే నాకేంటి? అతను బతికితే నాకేంటి? ఒకళ్ళ విషయం నాకు అనవసరం. నేను ఎవ్వరికి ఏం చెప్పను. నా నీతిని అలా కాపాడుకుంటూ నేను అలా వెళ్ళిపోతాను. బైబిల్ పట్టుకుంటాను, చర్చకు వచ్చేస్తాను, ఇంటికి వెళ్తాను, తింటాను, పడుకుంటాను. జుట్టు నెరిచిపోయింది, సావు వచ్చేసింది, చచ్చిపోతాను. మరి చాలా మంది నీ కళ్ళ ముందు అవినీతి పరులు, పాపాత్ములు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నాయనా నువ్వు పాపం చేస్తున్నావు అని హెచ్చరిక చేయాలి. అది నీ డ్యూటీ. ఎందుకు? అనుభవం పొందావు కదా, నీతిమంతుడిగా ఉన్నావు కదా. ఎంత నీతిమంతులకు రావడానికి ఎన్నో ఎదురు దెబ్బలు తిని నీతిమంతుడిగా ఉన్నటువంటి నీవు ఆ విధమైనటువంటి హెచ్చరిక నువ్వు చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు అతని యొక్క పాపము అతనికి హెచ్చరిక చేయకపోయినందువల్ల అతను చావు నిమిత్తం నిన్ను లెక్క అడుగుతాను, నిన్నే నరకానికి పంపించేస్తాను. అతడు నరకానికి పోతాడు, నువ్వు నరకానికి పోతావు. కాబట్టి ఏం చేయాలి? అందుకనే కాబట్టి పాపిని నీవు రక్షించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఆ విధంగా చేస్తే నీవు రక్షింపబడి పరలోకానికి వెళతావు. అంతేగాని నమ్మి బాప్తిసం పొందుకుంటే నువ్వు రక్షింపబడి పరలోకానికి వెళ్ళావు. కొనసాగించినా వెళ్ళావు. అంతవరకు సహించినా వెళ్ళావు. నీతిమంతుడుగా మారిపోయావు. నీతిమంతుడుగా ఉన్నా నువ్వు వెళ్ళావు. నీతిమంతుడుగా ఉన్నటువంటి నువ్వు పాపులను రక్షించాలి. పాపులను రక్షించకపోతే నీవు పరలోకానికి వెళ్ళవు. కాబట్టి నీకు చచ్చేంత వరకు చచ్చిపోయేంత వరకు పని ఉంది. పని చేస్తూనే వెళ్ళు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జయం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రక్షణ విషయంలో ప్రభువా నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఇక నేనేమీ చేయాల్సిన పని లేదని ఎంతో మంది ఆ ఊహల్లో ఉండిపోయిన ఆయన ఏ పని చేయరు ఆయన తండ్రి. దాన్ని కొనసాగించాలన్న విషయం తెలియదు. ఎప్పటి వరకు కొనసాగించాలి? అంతవరకు కొనసాగించాలి. మరి అంతవరకు కొనసాగించాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను, రేపో మాపో నేను చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నదంటే అప్పటికి కూడా మాకు నాయన పరీక్ష ఉన్నది, అప్పటికి కూడా పని ఉన్నది. మరి ఎదుట ఒక పాపి నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ పాపిని నువ్వు పాపివి, నువ్వు పాపం నుండి నువ్వు విడుదల పొంది యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను విడుదల చేస్తుంది, నీ పాపను ఒప్పుకో, రక్షింపబడు అని అతనికి రక్షణ మార్గం చెప్పకపోయినా మేము నరకానికి వెళ్ళిపోతామని నాయన ఈరోజు వాక్యంలో తెలుసుకున్నాం. కాబట్టి నాయన నమ్మి బాప్తిసం పొంది అంతవరకు సహించి కొనసాగించి నీతిమంతులుగా ఉంటూ నీతిమంతులుగా ఉన్న మేము మరి పాపులను రక్షించేటువంటి పనిలో ముందుకు సాగడ కృప చొప్పున ఆ విధంగా రక్షించి అలా నమ్మకమైన మంచి దాసుడా అని నాయన మీ ముందు నాయన మేము మీ యొక్క కిరీటాన్ని మీరు మాకిచ్చేటువంటి మంచి కిరీటాన్ని ప్రభావ మేము పొందుకుని ముందుకు సాగే కృప దయచేయండి. తండ్రి మీరు ఉన్నటువంటి లోకాన్ని పొందుకునేటువంటి మహాభాగ్య కూడా అందరికీ దయచేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.